హలో అండి, నమస్తే. ఈరోజు మనం కొత్తిమీర నిల్వ పచ్చడి తయారు చేసుకుందాం. ఇది చాలా సింపుల్గా త్వరగా చేసేయచ్చు. ఫస్ట్ నేను దీనికోసం 10 రూపీస్ది ఒక కట్ట తీసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి వేగేలోపు మనం కొంచెం చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు మనకు ఆవాలు మెంతులు వేగిపోతాయి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్లేస్లో మనం చింతపండును మరిగించుకోవాలి. చింతపండు మరిగేలోపు మనం కొత్తిమీరని నీట్గా తొనలు అన్నీ కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎక్కువగా ముదురు కాడలు వేయొద్దు. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. మట్టి అంతా పోయేలాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఈలోపు చింతపండు ఉడుకుతుంది, ఆఫ్ చేసుకోవాలి స్టవ్. తర్వాత కొత్తిమీరని ఒక జల్లెల్లోకి తీసుకొని ఈలోపు వెల్లుల్లిపాయలని ఒలిచి పెట్టుకోవాలి. అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఆ తర్వాత అదే ప్యాన్లో గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చళ్ళన్నిటికీ గ్రౌండ్నట్ ఆయిలే బాగుంటుంది. ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అంతా రెడీ అయిపోయాక ఆయిల్ హీట్ అవుతుంది. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అందులో వేసేసుకోవాలి. కొత్తిమీర కంప్లీట్గా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఆయిల్లో వేగిన తర్వాత వాటర్ అంతా పీల్చేస్తుంది. కొత్తిమీర వేగేలోపు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్ని నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత అదే జార్లో వెల్లుల్లిపాయలు వేసి పట్టేసుకోవచ్చు. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు తీసేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చింతపండు వేస్టేజ్ అనేది అవ్వదు. ఈలోపు మనకు కొత్తిమీర కొద్దిగా వేగుతుంది. కొత్తిమీర మొత్తం వేగి దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయాక ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి.
అదే జార్లో మిగిలిన గుజ్జులో కూడా వాటర్ వేసేసుకొని కొత్తిమీరలో వేసేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చింతపండు అంతా బాగా కలిసేలాగా తిప్పేసుకోవాలి. అవి రెండు బాగా వేగాక ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది బాగా చల్లబడిన తర్వాత అందులో మనం మెంతులు ఆవాల పొడి వేసేసుకోవాలి. ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అన్నీ బాగా తిప్పేసి అందులో ఇందాక ఏ స్పూన్ అయితే తీసుకున్నానో అదే స్పూన్ తోటి 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ముందుగానే సాల్ట్ ఎక్కువగా వేసుకోవద్దు. అంతే అండి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. కూర చేసినంత ఈజీగా నిలువ పచ్చడిని చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి అన్నంలో కలిపేసుకొని మనకు టేస్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ అవుతుంది.